వైసీపీ పైకి మేకపోతు గాంభీర్యం వైసీపీ బీజేపీని అటు ఇటు మాట్లాడటం తప్ప ప్రాక్టికల్ గా చూసుకుంటే బీజేపీని ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళబేరానికి వెళ్ళడం ఇక్కడికి వచ్చి మేకపోతు గాంభీర్యంగా మాట్లాడి అలవాటు ఉన్నటువంటి ఆ పార్టీలో ఇవాళ ఒక గుబులు మళ్ళీ కనుక ఈ పొత్తు చెడిపోతే ఎక్కడ మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి, ఎక్కడ ఏ రకంగా మళ్ళీ మనం అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటారో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అనే ఆలోచన తప్ప ఈ నిజంగా పొత్తు కలిస్తే రాష్ట్రం బాగుపడుద్ది, లేని పక్షం మనమైనా మనం గెలిచిన సీట్లతో ఒక డిమాండ్ పెట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలనో, పోలవరం పూర్తి చేయాలనో, లేకపోతే విశాఖ ఉక్కుని అమ్ముతుంటే ఆపాలనో ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదండి ఈ ప్రభుత్వం. ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం ఈ 51% ఓట్లని మీరు ఎందుకు వాడుకున్నారంటే మీ స్వప్రయోజనాల కోసం, మీ కుటుంబ ప్రయోజనాల కోసం, ఏదైతే మీరు ఇవాళ చేసి అన్నిటికీ కూడా వాళ్ళ మెదకుండా కూర్చుంటారనే ఉద్దేశంతో మీరు వారి యొక్క సన్నాయి నొక్కులు నొక్కుతా మా రాష్ట్రానికి ఏం అవసరం లేదన్న తీరుగా ప్రవర్తించిన సందర్భం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ఏమైనా ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో దోపిడీకి గురవుతుంది, ఒక పక్కన అప్పులు గొప్పగా మారిపోతా ఉంది. ఇలాంటప్పుడు కనుక మన పొత్తులో ఉండి ఈ రాష్ట్రాన్ని విజయం సాధిస్తే గాడిని పెట్టొచ్చు ఆర్థిక వ్యవస్థ ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసిన మీదట ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ రావచ్చు అనేది సంకేతాలు వినపడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దిశలో ఒక 10 అడుగులు కింద దిగి అయినా సరే కలపాలని ఆలోచన ఇద్దరు నాయకులు ఆలోచించిన మాట వాస్తవం అండి. అంతేగాని వాళ్ళు కలిసినంత వల్ల మనకేం కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆలోచించలేదని ప్రజలకు కూడా అర్థమవుతోంది. అది దీంట్లో ఇంకా క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు కలిస్తే ప్రత్యేక హోదా తీసుకురావడానికో, లేకపోతే విభజన హామీలు పూర్తి చేసుకోవడానికో, పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి, అమరావతి నగరం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, రాజధాని రాష్ట్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మనం సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క టైం అంతా వేస్ట్ అయింది. వీళ్ళు ఓటేసి ఆర్థిక వ్యవస్థ పతనం అయింది. ఇక్కడ ఏదైతే నిర్మాణ రంగం కుదేలైపోయింది, మరి భవన నిర్మాణ కార్మికులు ఖాళీ అవుతూ ఉన్నారు, యువతకు ఉద్యోగం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ ధర్మిల రాబోయే రోజుల్లో ఒక సీటు ఎక్కువ తక్కువ ఏదో రకంగా కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత మనం కూడా హక్కుగా ఇక మనంతా కలిసి పరిపాలన చేస్తాము. కాబట్టి మన రాష్ట్రానికి ఇది ఇస్తే బాగుంటది, మీరు కూడా పెద్ద మనసు చేసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ గారు దాన్ని ప్రపోజ్ చేయడం, అదేవిధంగా కళ్యాణ్ గారే ప్రయత్నం చేయడం, చంద్రబాబు గారిని కూడా ఒప్పించడం, ఇద్దరు కలిసి ఎన్డీఏలో జాయిన్ అవడం. ఆల్రెడీ జనసేన జాయిన్ అయినప్పటికీ మరి మళ్ళీ ఇప్పుడు టీడీపీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా జాయిన్ అవడం, ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడానికి వాళ్ళని కూడా మన ప్రభుత్వంలో ఆహ్వానించే విధంగా ఈ పొత్తు ఉంటుంది తప్ప ఇది ఎవరి స్వప్రయోజనం కోసం కాదనే విషయాన్ని ముందుగా